హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను నా బర్త్డేకి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో మీకైతే చూపిపోతున్నా. సో లెట్స్ గో. సో ఫస్ట్ అయితే కోవర్దిని నా క్లాస్లో ఒక అమ్మాయి. సో తనైతే ఈ యొక్క పెన్ ఇచ్చింది. ఇదైతే ఎక్సో పెన్ అన్నమాట. చూసేయండి, ఇదైతే బాలే, బ్లూ కూడా. అండ్ సెకండ్ అయితే సంజన. సో సంజన అయితే ఈ కమ్మలు ఇచ్చింది. ఇవైతే పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ అయితే సాహితి అయితే నాకు తన పాకెట్ మనీతోని ఈ క్లిప్స్, ఈ లోపల ఇలా చమ్కి ఉంటుంది, యూనికార్న్ క్లిప్స్ ఇవి. అండ్ ఈ 2 గాజులు ఆరెంజ్ కలర్వి. అండ్ ఈ పెన్ యూనో మ్యాక్స్ది. ఇదైతే అల్ట్రాన్ అనమాట. అల్ట్రాన్ అంటే బాల్, బ్లూవే. సో ఈ 3 అయితే సాహితి నాకు ఇచ్చింది. నెక్స్ట్ అయితే సత్యలక్ష్మి. సో సత్యలక్ష్మి అయితే నాకైతే ఈ 2 ఇయర్ రింగ్స్ ఇచ్చింది. అయ్యో, ఇదొక ఇయర్ రింగ్ చూసేయండి. అండ్ ఇదొక ఇయర్ రింగ్. సో ఇవైతే సత్యలక్ష్మి ఇచ్చింది. నెక్స్ట్ అయితే జయశ్రీ అయితే నాకు ఫస్ట్ ఇదైతే ఇచ్చింది. ఇదొక హాంకాంగ్ క్లిప్ అనమాట. ఏంటి, ఆ తర్వాత ఇది కూడా జయశ్రీ ఇచ్చింది. ఆ తర్వాత దీంట్లో ఈ హోల్లో ఉంది కదా, ఈ హోల్లో వాటర్ పోసి ఇది నిండే వరకు వాటర్ పోసి అలా ఈ స్ట్రా ద్వారా అని ఊదితే మనకి ఒక అమేజింగ్ అవుతుంది. సో రండి, ఇవన్నీ మనమైతే ట్రై చేసేద్దాం. సో ఫస్ట్ కోవర్దిని ఇచ్చిన పెన్ అయితే ట్రై చేసేద్దాం. సో ఇందులో ఫస్ట్ ఇంకుందా అని చూడాలి, లేకపోతే మనల్ని చాలామంది మోసం చేసేస్తారు. వచ్చేసేద్దాం. ఇక్కడైతే ఓపెనింగ్గా ఉంది. ఇది రియాలిటీ. చూసారా, ఈ కాలం జనరేషన్ వాళ్ళు ఇవ్వండి, ఇక్కడి వరకు ఉండాల్సిన పెన్ను ఇక్కడికి ఇచ్చింది. అంటే ఇది ఒక్కటి బర్త్డే గిఫ్టా నాకు అర్థం కాదు, కానీ దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాం. నౌ రైటింగ్ టెస్ట్. రైటింగ్ అంటే పెన్ తీసి రాయడం. బుక్ అయితే తెచ్చేద్దాం. సో తెచ్చేస్తా బుక్. ఇది బుక్, పెన్ క్యాప్ అయితే తీసేద్దాము. సో ఇప్పుడు నేనైతే వేరో అని రాయబోతున్నాను. నాకు తెలిసి మీకు కనిపిస్తున్నట్టుంది. సో ఇదైతే రాస్తుంది. సో ఇదైతే టెస్ట్కి డన్. సో నెక్స్ట్ అయితే సత్యలక్ష్మి ఇచ్చిన కమ్మలు. సో దానికి నేనైతే ఈ ఇయర్ రింగ్స్ తీయాలిక. నేనైతే ఒక ఇయర్ రింగ్ తీద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఒక్కటి ట్రై చేస్తే చాలు. సో అందుకని ఇప్పుడు మీకు మ్యాజిక్ చూపిస్తా. సో చూడండి, నా ఇయర్ రింగ్ పోయింది. సో ఫస్ట్ ఈ వైట్ కలర్ కమ్మలు ట్రై చేద్దాం. పెట్టేసుకొని చూడండి, నీట్గా లేదు, పోవాలా, అదిరిపోవాలా.
సో దీన్ని అయితే రిమూవ్ చేసేసి బ్లాక్ కలర్ ట్రై చేసేద్దాం. సో ఒక జుమ్కా లాగా అనిపిస్తుంది నాకైతే ఇది. సో మళ్ళీ ఒక ట్రాన్సిషన్. సో నెక్స్ట్ అయితే సంజన ఇచ్చిన కమ్మలు అయితే చూసేద్దాం. సో ఇవి అవి. సో ఇప్పుడైతే వేసేసుకుందాం. మళ్ళీ ఒక ట్రాన్సిషన్ ఉంది మీకు చూడండి. బాగుంది కదా. మళ్ళీ ఒక ట్రాన్సిషన్. ఒరిజినల్ ఫామ్. సో నెక్స్ట్ అయితే సాహితీ ఇచ్చినాయి. ఫస్ట్ అయితే ఈ పెన్ ఇచ్చింది. ఇదైతే యూనో మ్యాక్స్ బాల్, ఆ తర్వాత బ్లూ పెన్. సో ఇదైతే రైటింగ్ టెస్ట్ అయితే ఫస్ట్ చూసేద్దాం. బుక్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడైతే చూద్దాం. ఇది ఫస్ట్ రాసి మీకు ఫైనల్ చూపిస్తా. చూడండి, యూట్యూబ్ అనే రాసా. బాగుంది కదా. ఇంకైతే చూసేద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఇక్కడే ఓపెనింగ్ ఉంది. అబ్బా ఎంత మంచిగా ఇచ్చిందో సాహితీ. ఇదిగోండి, ఇక్కడికి ఉండాల్సిన ఇంక ఇక్కడికి వచ్చింది. ఏంటి కాలం మనుషులు. మళ్ళీ రీబ్యాక్ పెట్టేయాలిగా. సో మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. సో చూడండి, ఇప్పుడైతే నా ఒక గాజు అయితే తీసేసా అండ్ బుక్ కూడా తీసేసా. సో ఇప్పుడు ఏంటంటే సాహితీ బ్యాంగిల్స్ ట్రై చేద్దాం. ఒక్కటే ఒక హ్యాండ్కి ట్రై చేస్తున్నా. కరెక్ట్గా నా సైజు ఉంది. ఇంకో హాఫ్ ఇయర్ పడితే అంతే, నా సైజు లేదు ఉండదు. బాగుంది కదా. సో నెక్స్ట్ అయితే సాహితీ ఇచ్చిన క్లిప్స్. చిటిక్ చూడండి, మిక్కీ మౌస్ లాగా ఉంది. తర్వాత లోపల యూనికార్న్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ చమ్కిల్ చూసేయండి. ఈ డ్రెస్కి అయితే కరెక్ట్ మ్యాచ్ అయింది. మళ్ళీ ఒక ట్రాన్సిషన్, బ్యాక్ ఫామ్. సో నెక్స్ట్ జయశ్రీ ఇచ్చినవైతే ట్రై చేసేద్దాం. ఇదైతే లాస్ట్. ఫస్ట్ అయితే ఇది ఇక్కడ చూసేయండి ఎంత బాగుందో. ఇది ఇంకా సంజనాది పార్టీ వేస్కి చాలా బాగుంది. చూసేయండి, బ్యాక్ పంప్. సో నెక్స్ట్ అయితే ఈ హాంకాంగ్ క్లిప్. ఇక్కడ ఏదో రాస్తుంది, నేనైతే హాంకాంగ్ అని పలుకుతున్నా, తెలీదు. సరే, క్లిప్కి అయితే వెళ్ళిపోయాం. సో మళ్ళీ ఒక ట్రాన్సాక్షన్ చేసేద్దామా. చూడండి, ఇది కూడా పార్టీ వేస్కి బాగుంటుంది. ఇది యాక్చువల్లీ నేను ఇక్కడ పెట్టుకున్నా, కానీ ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా ఈ రెండు హెయిర్లని ఇలా కంబైన్ చేసి ఇక్కడ ఇలా తిన్నగా తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ తిన్నగా తీసుకొని ఇక్కడ ఈ క్లిప్ పెట్టేస్తే కాదు, ఫస్ట్ ఒక బ్లాక్ పిన్లు ఈ తిన్నగా తీసుకున్న హెయిర్కి అటాచ్మెంట్ చేసేసి మీద ఈ క్లిప్ పెడితే డిజైన్కి వస్తుంది.
బ్యాక్ టు ఫామ్. సో నెక్స్ట్ అయితే ఇక్కడికైతే వెళ్ళిపోతాం. సో దీన్ని చేయడానికైతే మనం కిచెన్లోకి వెళ్ళాలి. సో అక్కడే వాటర్ దొరుకుతుంది. సో కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే కిచెన్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఉంది మన డాల్, ఐ మీన్ ఇది. సో ఇదైతే మన ట్యాప్ చూడండి. ఈ హోల్లో అయితే మనమైతే ఇప్పుడు వాటర్ నింపబోతున్నాం. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఆన్ చేస్తున్నా, హోల్లో పడుతున్నా. కొంచెం పట్టాక సైడ్కి పెట్టేసి ట్యాప్ని క్లోజ్ చేసేసాం. చూడండి, అయ్యో ఇక్కడ ఉంది. సో ఇప్పుడైతే ట్రై చేద్దామా. సారీ గాయస్, మా కిచెన్ అయితే కొంచెం మెస్సీగా ఉంటుంది ఎప్పుడైతే ట్రై చేసేద్దాం. బెటర్ లక్, గుడ్ లక్. మీరే అన్నారు కదా, మళ్ళీ ఈసారి చేద్దాం. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో ఇదైతే వాటర్ అయితే పారపోసేద్దాం. పడ్డాయి. సో ఇదైతే మన ఎండ్ ఆఫ్ ది వీడియో అనమాట. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమేమి నచ్చాయో ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కామెంట్ చేయండి. ఓకే, బాయ్ గాయ్స్, ఎష్క్యూ ఆల్.